హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఏ సమస్య వచ్చినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, వివరణ ఇస్తూ ఉంటారు, నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, లేదా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు తనదాకే ఒక సమస్య వచ్చి పడింది. ఆయన అందరికీ చెప్పాల్సినటువంటి సలహాదారు, కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు 2 చోట్ల ఓట్లను చేర్చుకున్నారు. ఒకటి మంగళగిరి, 2 పొన్నూరు. ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన కుటుంబ సభ్యులకు ఆయనకు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు అదే దుమారం రేపుతుంది మీడియా ముఖంగా, అలాగే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా. ఆ విధంగా ఎందుకు 2 చోట్ల నమోదు చేసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి వివరణించేటువంటి ప్రయత్నం ఆయన కుమారుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి వివరణించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేసినటువంటి తప్పు అనేది నేరపూరితం అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తూ ఉన్నాయి. అందరికీ చెప్పాల్సినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో సహా 2 చోట్ల ఓట్లు చేర్చుకోవడం అనేది నేరం. కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అనేది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్గా కూడా ఉంది. తరచూ కూడా వివాదాల్లోకి ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఎందుకు ఈయనకి తెలిసి జరిగిందా, తెలియ జరిగిందా ఈ తప్పు, దీనికి పరిష్కారం ఏంటనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సామాజిక ఆర్థిక విశ్లేషకులు ప్రస్తుతం వరప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి వరప్రసాద్ గారు. నమస్తే అండి సుబ్బారావు గారు. సార్ నమస్తే. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని అంటే అందరికీ తెలుసు. సో ఆయన కుటుంబ సభ్యులకు 2 చోట్ల ఓట్లు చేర్చుకున్నారు. తెలిసి జరిగిన పొరపాటు అనుకుంటున్నారా, లేదంటే తెలియక జరిగిన పొరపాట? తెలిసి జరిగినా తెలియక జరిగిన ఆ పొరపాటు అనేది పొరపాటుగానే భావించాలి సిఎస్ఆర్ గారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని దుర్వినియోగం చేయకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు. ఆయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఓటు హక్కు విషయంలో ఒకవైపు ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి ఓటు హక్కు కానీ, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓటు హక్కు కానీ 2 ప్రాంతాల్లో కలిగి ఉన్నప్పుడు తక్షణమే తన ఓటుని తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో చోట తొలగించుకోవాల్సినటువంటి నైతికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాదు వరప్రసాద్ గారు, ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఆయనకి తెలంగాణ ఆంధ్రలో కాదు, ఆంధ్రాలోనే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, అలాగే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకి ఉన్నాయి. అది ఇప్పుడు ఒకే ఆంధ్రప్రదేశ్లోనే 2 చోట్ల ఉన్నాయి. అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉండడం అనేది చాలా మందికి ఉన్నాయి. అటు జనరల్ గా తెలంగాణలో ఆంధ్రాలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో సినిమా యాక్టర్లు కానీ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉన్న సందర్భంలో తనంతటి తానుగే స్వయంగా ఎక్కడో ఒక చాట ఓటు హక్కుని మరి వెంటనే సంబంధిత బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి తన యొక్క అభిప్రాయాన్ని, నేను ఈ ప్రాంతంలో నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ ప్రాంతం మరొక ప్రాంతంలో నా ఓటు తొలగించాలని అతను లిఖితపూర్వకంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అందజేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు వరకు ఆయన నోటీస్కి వచ్చిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది కలంకం లాంటిది. తక్షణమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన ఓటు హక్కు ఒక చోటనే వినియోగించుకునే విధంగా మరి స్పందించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక ప్రజాస్వామ్యవాదిగా కోరుతాం. ఇంకోటి వరప్రసాద్ గారు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించలేదు, కానీ ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి స్పందించారు. ఎక్కడో ఒక చోట మేము తొలగించుకుంటామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే దీని మీద స్పందించలేదు. ఏదైతే సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి భార్గవ్ రెడ్డి గారు అప్పటికే ఇప్పటికి ఆయన నోటీస్కి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు అడిగేదాకా వేచి ఉండని అవసరం లేదు. డెమోక్రసీలో తనకు 2 ఓట్లు ఉన్నాయి అనేది తెలిసిన తర్వాత తక్షణమే వెంటనే ఆ సంబంధిత అధికారి నోటీసులు తీసుకువెళ్లి ఆ 2 చోట్ల ఉన్నటువంటి ఏ పోలింగ్ బూత్ లో ఉన్నాయో ఆ 2 అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఈ ప్రాంతంలో మేము స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం మరొక చోట ఉంది కాబట్టి అక్కడ తొలగించమని వారు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఇప్పుడు వరకు ఇది ఒక అంశం. అసలు 2 చోట్ల ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికల అధికారులు ఏం చేస్తా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న సిఎస్ఆర్ గారు. ఈరోజు ప్రధానమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళకు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులకి 2 చోట్ల ఓట్లు ఉన్న
మరి ఏ విధంగా స్వేచ్ఛగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించగలుగుతారు? ఎన్నికల అధికారులు ఎందుకు ఈ విధంగా అక్రమాలకు పాల్పడతా ఉన్నారనేది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీనికి భార్గవరెడ్డి గారి సమాధానాన్ని స్వాగతించాలి. ఆయన తక్షణమే ఆ సంబంధిత అధికారులను పిఎల్ఓను కలిసి దాంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీసుకుని వెళ్ళి ఓటు హక్కుని రద్దు చేసుకోవడం ద్వారా ఓ మంచి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించినట్టు. ఒకటేందంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత రద్దు చేసుకుంటారు, రద్దు చేసుకోరని కాదు కానీ ఖచ్చితంగా రద్దు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ టెక్నికల్ గా చూస్తే కనుక ఓటు హక్కు కావాలంటే కనుక ఖచ్చితంగా ఆధార్ లింకప్ అయి ఉంది. ఇప్పుడు ఆధార్ లింకప్ అవుతుందంటే సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో ఆ మండల రెవెన్యూ అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు హక్కు పొంది ఉంటారనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసి జరిగినా లేదంటే తెలియక జరిగినా లేదంటే ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఎవరు ఒత్తిడి చేయకుండా ఓటు హక్కు అనేది రావడం అనేది అసాధ్యమే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓటు హక్కును ఒకసారి తీసేస్తే మళ్ళా కొత్తగా ఓటు హక్కు తెచ్చుకోవాలంటే సిఎస్ఆర్ గారు అది అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓని కలవాలా, దరఖాస్తు ఇవ్వాలా, మళ్ళా దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉందనేది మళ్ళా అక్కడి నుంచి మనం ఆ సంబంధిత అధికారుల దగ్గర మనం సమాచారం తెలుసుకోవాలా. ప్రసారం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారికి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం అనేది మరి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన గతంలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పుడు కానీ అనేక సందర్భాల్లో చాలా మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకి లక్షల సంఖ్యలో తెలంగాణ ఓట్లు ఉన్నాయనేటువంటి మాట్లాడినటువంటి ఈ రోజు తనకు వచ్చినప్పుడు స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఏ విధంగా జరిగిందనే దాని మీద తనంతట తానుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఉన్నారు కాబట్టి అతనే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క తప్పు పాల్పడ్డారో సంబంధిత అధికారి మీద ఆ యొక్క జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఎన్నికల అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే టెక్నికల్ గా ఇక్కడ ఆధార్ కార్డు లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి చేర్చుకున్నట్టు ఓట్లుగానే భావించాలి. ఆధార్ పైగా ఒకే మీరు చెప్పిన మాట వాస్తవం. ఎక్కడైతే తనంతట తానుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా, తనంతట తానుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా ఆ సంబంధిత నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఇన్ఫ్లుయెన్స్ తోనే ఇది జరిగి ఉంటుంది. ముమ్మాటికి అది వాస్తవం. ఆ శాసనసభ్యులు లేకపోతే కనీసం ఆ ప్రాంతానికి చెందినటువంటి కీలకంగా రాజకీయాన్ని నడిపేటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీ వ్యక్తి దాన్ని చేర్చి ఉంటారు. ఆ సందర్భంలో మరి భార్గవరెడ్డి సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓటు చేర్చారంటే ప్రతిపక్షాలు లేదు స్పెల్లింగ్ కరెక్షన్ అదో ఇదో చెప్పి ప్రతిపక్షాల మీద నెట్టవచ్చు. మొత్తం కుటుంబం సజ్జల భార్గవరెడ్డి గారి ఓటు కూడా అదే గురింపు కలిగి ఉందంటే అది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటిది కాదు, యాదృచ్ఛికంగా ఏదో జరిగిన సంఘటన కాదు. ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ గా జరిగినటువంటి ఓటు. కాబట్టి సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినట్టు అవసరం. తద్వారానే ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి అర్థం ఏర్పడుతుంది. దానికి సరైనటువంటి భాష్యం చెప్పిన వాళ్ళు అవుతారు. రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు అటువంటి నిబద్ధతతో కూడా కలిగి ఉండాల్సినట్టు అవసరం ఉంది. సో రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో ప్రత్యేకించి దొంగ ఓట్ల వ్యవహారం అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారు. దాని మీద కోర్టుకెళ్ళి ఆయన తీసుకొచ్చుకున్న పరిస్థితి మన అందరికీ తెలుసు. అంత కష్టపడి ఓటు తీసుకొచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనకు కళ్ళైతే కనిపిస్తున్నారు. చాలా ఈజీగా ఇప్పుడు సజ్జల రామకృష్ణ అంటే అండ్ ఫ్యామిలీ రెండు చోట్ల ఓట్లు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు తిరుపతి సంఘటన మన అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిఘా పెంచవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకటి మన పర్చూరు నియోజకవర్గంలో కూడా చూసాం. సిఎస్ఆర్ పర్చూరు నియోజకవర్గంలో జరిగింది కానీ లేదంటే ఉప ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి తంతు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్రమాలకి ఆ సంబంధిత అధికారుల మీద అధికార పార్టీ ఒత్తిళ్లు చేసి దొంగ ఓట్లు చేర్పించుకొని ఒకే ఇంటి నెంబర్ పలు ఇంటి నెంబర్లు సరే దొంగ ఇంటి నెంబర్ చేర్చారనుకుంటే ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకే ఇంటి డోర్ నెంబర్ మీద వందల సంఖ్యలో దొంగ ఓట్లు చేరుస్తారు సిఎస్ఆర్ గారు. కనీసం ఆ సంబంధిత ఎవరైతే అధికారిగా ఉంటారో పిఎల్ఓ విచారణ అధికారిగా ఉన్నట్టు పిఎల్ఓ ఆ సంబంధిత
ఒకే ఇంటి డోర్ నెంబర్లో ఇన్ని ఓట్లు ఏ విధంగా ఉన్నాయనేది ర్యాండమ్ గా గుర్తించవలసిన అవసరం బాధ్యత బిఎల్ఓ మీద. కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల పోలీస్ అధికారుల చేత కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రాజకీయ నాయకులే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాకుండా పోలీస్ అధికారుల చేత కూడా బిఎల్ఓని ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేయించి దొంగ ఓట్లు చేసుకునే ప్రక్రియ ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా పౌర సమాజం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. ఆ విధంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ఎవరైతే ఈ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఫ్రీ పోలింగ్ జరిగినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది. ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు అనేవి నేను నెరవేరుతాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఒకటేంటంటే ఈ సంఘటన ద్వారా దొంగ ఓట్లు చేర్పించింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నమ్మకం కలిగేలా కనిపిస్తుందా ఇది? ఎందుకంటే ఎన్నికల కమిషన్ కి తెలుగుదేశం పార్టీ సిఎస్ఆర్ గారు మనం చూస్తున్నటువంటి అనేక సంఘటనలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఒత్తిడి చేసి దొంగ ఓట్లను చేరుస్తా ఉంది. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి, మాకు సంబంధించినటువంటి ఓట్లు తొలగిస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ లో గత ఎన్నికల్లో మేము ఉప ఎన్నికల్లో ఓటు వేసాం, ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ ఓట్లు కూడా ప్రస్తుతం తొలగించినటువంటి పరిస్థితి అనేక నియోజకవర్గాల్లో దగ్గర 50 నుంచి 60 నియోజకవర్గాల్లో చాలా మంది వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల స్థానిక సంస్థలుగా ఎన్నికైనటువంటి ఎంపీటీసీల సభ్యులకు సంబంధించినటువంటి ఓటు హక్కును తొలగించే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళే. అత్యంత దారుణమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సమగ్రంగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి చేత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి ఫిర్యాదులన్నింటినీ సమగ్రంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, ఓటు హక్కు అవకాశం ఉన్నట్లు ప్రతి పౌరుడు కూడా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిఎస్ఆర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో రాష్ట్ర ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాబోయేటువంటి రోజులు అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 2 చోట్ల, అటు పొన్నూరులో ఇటు మంగళగిరిలో పక్కపక్కనే అదే జిల్లాలో ఒకే జిల్లాలో 2 చోట్ల 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఓట్లు కలిగి ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని బయట పెట్టగానే తప్పు అయిపోయింది, మేము తొలగించుకుంటామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది అనేది చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా ఖచ్చితంగా ఇది రుజువైందని చెప్పి భావించవచ్చు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ కనుక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దొంగ ఓట్లను కనుక తొలగించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ బ్యానర్లో జరిగేటువంటి అవకాశం లేదు అని చెప్పి విశ్లేషకులు కానీ లేదా సమాజ హితం కోరేటువంటి వాళ్ళు కానీ భావిస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.